శ్రీపాద శ్రీ వల్లభుల వారి జన్మస్థానమునందు శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవములు ఘనంగా నిర్వహించినట్లు ఈవో సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సౌజన్య మాట్లాడుతూ శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో శ్రీదత్త జయంతి సప్తాహ మహోత్సవాల సందర్భంగా 2వ రోజు స్వామివారికి లక్ష బిల్వార్చన పూజ, 3వ రోజు స్వామివారికి సహస్ర చామంతి పూజ, 4వ రోజు స్వామివారికి లక్ష తులసి అర్చన, 5వ రోజు స్వామివారికి సహస్రలు లిల్లీ పుష్ప పూజ, 6వ రోజు సహస్ర సంపింగ గులాబీ పుష్ప పూజ జరిగింది. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు, భోజన వసతి అన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి ఉత్సవమూర్తి విగ్రహంతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవాల్లో కోలాటం, భజన బృందాలు మరియు కనుల విందుగా భారీ బాణాసంచా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేవలం పురుష వర్గమే న్యాసం చేయాలి, లేడీస్ చేయకూడదు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహము మహోత్సవాలు నవంబర్ 28వ తారీఖున మొదలై ఈ రోజు అనగా డిసెంబర్ 4వ తారీఖున సాయంత్రం రథోత్సవంతో ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి అందరికీ కూడా మేము ఇక్కడ ఉచితంగా వసతి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే భోజన సదుపాయాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఉచిత ప్రసాద వితరణ అనేది కూడా జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్స్ కానీ అన్నీ కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాం.